హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ యువర్ ఎస్టేట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఒక మంచి వీడియోని అయితే తీసుకొచ్చానండి. మనకి ఈస్ట్ ఫేసింగ్లో జస్ట్ మెయిన్ రోడ్కి 100 మీటర్స్ డిస్టెన్స్లో ఈ ఇల్లు అయితే మనకి సేల్కి వచ్చిందండి. సో ఫ్రెండ్స్, ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే ఇంటి వివరాలన్నీ మీకు తెలుస్తాయండి. జస్ట్ 1 or 2 మినిట్స్ చూసేసి చాలా డౌట్లు అడుగుతున్నారండి. వీడియోని దయచేసి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మీరు అడిగే డౌట్లకి నేను సమాధానం చెప్పగలుగుతాను. ఇప్పుడు ఇంటి వివరాల్లోకి వెళ్దాం రండి. 24 వెడల్పు 60 పొడవుల్లో మనకి హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. స్క్వేర్ ఫీట్స్లో కనుక చూసినట్లయితే 1440 స్క్వేర్ ఫీట్స్ అండి. స్టెప్స్కి సపోర్టివ్గా ఎస్ఎస్ స్టీల్ రైలింగ్ అయితే ఇచ్చారండి. అండ్ వర్షపు నీరు పడకుండా మనకి పైన అయితే టాప్లో రూఫ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ మనకి ఇక్కడ అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. చూడండి ఫ్రెండ్స్, అంటే వీళ్ళు అంత మెటీరియల్ అంత పెట్టేసుకున్నారనమాట, స్టోరేజ్ లాగా యూస్ చేసుకున్నారు. మనం ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కనుక చూసినట్లయితే 9x19 మెజర్మెంట్స్లో మనకి పార్కింగ్ ప్లేస్ అయితే చాలా విశాలంగా వచ్చిందండి. అండ్ మనకి 2.5 అడుగుల వరసందు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనకి పార్కింగ్ ప్లేస్లో కూడా టాప్లో ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారండి. చూడండి ఫ్రెండ్స్, ఒక మల్టీ కలర్లో చాలా సింపుల్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి వాల్స్ విడ్త్ కనుక చెప్పుకున్నట్లయితే ఎక్స్టర్నల్ వాల్స్ కూడా మొత్తం కూడా 9 ఇంచెస్ అండి. ఇంటర్నల్ వాల్స్ మొత్తం కూడా 4.5 ఇంచెస్ అండి. అండ్ ఇక్కడ వరసందులో చూసినట్లయితే ఉత్తరం వాకిలి ఇచ్చారండి, మనకి డబుల్ డోర్ ఇచ్చారనమాట. అండ్ సింహద్వారం చూసినట్లయితే మొత్తం కూడా చూడండి ఫ్రెండ్స్, టేక్ వుడ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రేమ్తో సహా. అండ్ మనకి ఇక్కడ నెట్ డోర్ కూడా ఇచ్చారండి, మస్కిటోస్ అలాంటివి లోపలికి రాకుండా సేఫ్టీ నెట్ డోర్ అయితే. అండ్ సింహద్వారం డోర్ డిజైన్ కూడా మనకి చాలా సింపుల్గా ఉందండి, చాలా బాగుంది, న్యూలీ డిజైన్ అనమాట. అండ్ అలాగే ఇప్పుడు లోపలికి వెళ్ళి డైనింగ్ ఏరియా, హాలు, 2 బెడ్రూమ్స్, కిచెను మొత్తం వివరాలన్నీ తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా హాల్ విత్ డైనింగ్ ఏరియా అండి. అంటే మనకి టోటల్ కంబైన్డ్గా ఇచ్చారనమాట కొలతలు. 20x18 మెజర్మెంట్స్లో మనకైతే హాలు డైనింగ్ ఏరియా చాలా విశాలంగా వచ్చినాయండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మనకు ఓపెనబుల్గా ఉంది. అండ్ అలాగే ఇందాక వరసందులో చెప్పుకున్నాం కదండి, ఉత్తర ద్వారం ఉందని. మనకి ఇక్కడ ఒక డబల్ డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ వెంటిలేషన్కి ఒక యూపీవీసీ విండో కూడా చూడొచ్చండి. వుడ్ వర్క్ మొత్తం కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. మంచి ప్లేవుడ్, ప్రీమియం ప్లేవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ అయితే మనం విజిట్కి వచ్చినప్పుడు మొత్తం చూడొచ్చండి. అండ్ ప్రతి రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ అనేది సూపర్గా ఇచ్చారండి. చూడండి, కోఎల్ఈడి లైట్స్ కానీ, డిజైన్స్ కానీ, మంచి కలరింగ్ అయితే, కలర్ కాంబినేషన్ అయితే మనం చక్కగా చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది కిచెన్ అండి. మనకి ప్లాట్ఫామ్, గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ఒక చిన్న పూజ గది కూడా ఇచ్చారండి ఇక్కడ. చూడండి, ఇక్కడ కూడా మనకి సన్ గ్లాస్ కలర్ కాంబినేషన్ అయితే బ్లాక్ అండ్ వైట్ కలర్లో సూపర్గా ఉందండి. అండ్ కిచెన్ వాల్స్ మొత్తం కూడా మనకి వైట్ కలర్ టైల్స్ అయితే ఫినిషింగ్ ఇచ్చారండి. చూడండి, చాలా గ్లాజీ లుక్లో ఎక్సలెంట్గా ఉందన్నమాట. అండ్ వాటర్ కూడా మనకి 24 అవర్స్ అవైలబిలిటీ ఉంటుందండి. ఫ్రెండ్స్, మనకి హౌస్ లొకేషన్ వచ్చేసరికి మన పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో చిలకలూరుపేట రోడ్లో అయితే ఈ హౌస్ సేల్కి వచ్చిందండి. అండ్ మనం ఇక్కడ బాస్కెట్స్ చూడొచ్చండి, మోడర్న్ బాస్కెట్స్ అనమాట. అంటే మనం కావాలి అనుకుంటే లోపలైతే పార్టీషన్ చేసి ఇస్తారండి. బాస్కెట్స్ లోపల ప్లెయిన్గా ఉన్నాయని అనుకోవద్దండి. అండ్ స్టోరేజ్ స్పేస్ కూడా మనకి షెల్ఫ్స్ ఎక్కువగానే ఇచ్చారండి. కిచెన్లో మనకి ఇక్కడ కలర్ ల్యాంప్స్ కూడా ఇచ్చారండి. చూడండి ఎంత బాగున్నాయో. అంటే ఇక్కడ మనం సరదాగా నైట్ డిన్నర్ లాగా కూడా, క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా కూడా చేయొచ్చు అనమాట. డైనింగ్ ప్లేస్లో మనకి ఒక వుడెన్ బాక్స్ కూడా ఇచ్చారండి విత్ గ్లాస్ డోర్స్ అనమాట. మనకి గ్లాస్ ఐటమ్స్ కానీ, ఏదైనా డిన్నర్ సెట్స్ కానీ అవి స్టోరేజ్ పెట్టుకోవడానికి చాలా బాగుందండి. ఇక్కడ వాల్స్ కనుక చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. వాల్ స్టిక్కరింగ్ అనమాట ఇదంతా కూడా విత్ ఫ్లవర్ డిజైను. అండ్ అలాగే ఇప్పుడు బెడ్రూమ్స్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. 16x18 కొలతలతోటి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఇచ్చారండి. అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ కూడా ఒక లైట్ కలర్స్ తోటి మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ ఫ్లోరింగ్ మొత్తం కూడా మకరానా మార్బుల్ అయితే యూజ్ చేశారండి. అండ్ వెంటిలేషన్కి ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారండి.
మనకి మొత్తం ఇల్లు మొత్తం కూడా వాస్తు ప్రకారంగా నిర్మించి ఇస్తున్నారండి. 100% వాస్తు అయితే గ్యారంటీ అండి. మీకు తెలిసిన వాళ్ళని కూడా మీరు తీసుకొచ్చి చూయించుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుందంతా బీరువా పాయింట్ అండి. బెడ్రూమ్స్లో మనకి షెల్ఫ్స్ కూడా హెవీగానే ఇవ్వడం జరిగిందండి. అండ్ వాల్ స్టిక్కరింగ్ మనం ఇక్కడ కూడా చూడొచ్చండి. మనకి డబుల్ కాట్ వేసుకుంటే హెడ్ పాయింట్ అవుతుందన్నమాట. బిల్డర్స్ అయితే ప్రతి మెటీరియల్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేశారండి. ప్లంబింగ్ వర్క్ కానీ శానిటరీ వేర్ కానీ చూడండి ఫ్రెండ్స్, మనకి అటాచ్డ్ బాత్రూంలో వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇచ్చారు. అది కూడా సూట్ మోడల్ ఇచ్చారనమాట. చూడండి ఫ్రెండ్స్, అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా మనకి మంచి స్పేషియస్గానే ఇవ్వడం జరిగిందండి. 5/6 కొలతలతోటి. అండ్ అలాగే ప్రైస్ విషయానికి వస్తే 65 లక్షల వరకు చెప్తున్నారండి. నెగోషియబుల్ అయితే ఉంటుంది. 80% బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. బ్యాంక్ లోన్కి మేము దగ్గరుండి హెల్ప్ చేస్తామండి. అండ్ మనకి ఇక్కడ స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. మనకి స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం వల్ల బెడ్రూమ్లో మనకి స్పేషియస్గా అటు ఇటు తిరగడానికి అయితే చాలా ఖాళీ వస్తుందన్నమాట. అండ్ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ అయితే అసలు చెప్పాల్సిన పని లేదండి, చాలా బాగుందన్నమాట. అసలు వుడ్ వర్క్ లాగే లేదండి, అంత కలర్ స్టోన్స్ తోటి ఇన్బుల్ట్ చేసినట్లే ఉందండి. లైటింగ్ మొత్తం కూడా చాలా బాగుంది కదండి. అండ్ అలాగే మనకి హాల్లో ఒక యూపీవీసీ విండో కూడా ఇచ్చారండి వెంటిలేషన్కి. అంటే ప్రతిదీ కూడా వాస్తు ప్రకారంగానే చూసి కట్టారండి. అండ్ అలాగే ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ బెడ్రూమ్స్కి కూడా మంచి డోర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి, విత్ ఫ్రేమ్స్ అనమాట. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ కనుక చూసినట్లయితే 10/13 మెజర్మెంట్స్లో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ సన్ గ్లాస్ కలర్స్ అయితే బాగున్నాయండి, అంటే సిమెంట్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో. ఇక్కడ కూడా మనకి స్లైడింగ్ డోర్సే ఇచ్చారండి. ఇంటికి ఎక్కడా కూడా వంక పెట్టడానికి అయితే లేదండి. మరీ ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకైతే ఈ హౌస్ చాలా చాలా ఉపయోగపడుతుందండి. అంటే మనకి బస్ ఎక్కడానికి కానీ ఆటో ఫెసిలిటీ కానీ జస్ట్ ఒక 100 మీటర్స్ డిస్టెన్సే కాబట్టి ఈజీగా బయటికి వెళ్ళడానికి రావడానికి అయితే బాగుంటుందండి. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి ఇక్కడ సూట్ మోడల్ అయితే ఇవ్వడం జరిగిందండి. టైల్ వర్క్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నానండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లో కాల్ చేసినట్లయితే హౌస్ విజిట్ ఏర్పాటు చేస్తారండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.